పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జనకిరణ్ కుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి వాటిని పలు వెబ్సైట్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు 3,700 కోట్లు నష్టం వాటిల్లిందన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ హైదరాబాద్లోని సినిమా థియేటర్స్లో కామ్కార్డ్ ద్వారా సినిమాలను రికార్డ్ చేసి హెచ్డి ప్రింట్ రూపంలో పైరసీ మాఫియా గ్రూపులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఒక్కో సినిమాకు 400 క్రిప్టో కరెన్సీ లేదా బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు తీసుకునేవాడు. ఈ డబ్బులను జీపే వంటి ప్లాట్ఫామ్ల ద్వారా భారతీయ కరెన్సీగా మార్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. ఇక ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ చేంజర్, రాజధాని వంటి సినిమాల ఫైల్స్ను కిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 65 సినిమాలను ఇప్పటి వరకు రికార్డు చేసినట్లు నిందితుడు వాంగ్మూలంలో వెల్లడించారు. సినిమా థియేటర్స్లోనే రికార్డ్ చేసి వాటిని పైరసీ మాఫియాకు అమ్మడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించారు. ఈ అరెస్టుతో పైరసీ నెట్వర్క్పై మరింత లోతైన విచారణ జరుగుతోంది. పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జనకిరణ్ కుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి వాటిని పలు వెబ్సైట్స్కి అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు 3,700 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ హైదరాబాద్లోని సినిమా థియేటర్స్లో కామ్కార్డ్ ద్వారా సినిమాలను రికార్డ్ చేసి హెచ్డి ప్రింట్ రూపంలో పైరసీ మాఫియా గ్రూపులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇక దీనిపై మరింత సమాచారం ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి. హారిక, పైరసీ భూతం సినీ పరిశ్రమను ఎప్పటి నుంచో పట్టి పీడిస్తుంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఈ సమస్య మరింత ఎక్కువైందని కూడా చెప్పొచ్చు. పైరసీ వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు భారీగా నష్టాలను అయితే చవిచూస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ పైరసీ కూడా కొత్త రూపాలను సంతరించుకుంటూ ఫిల్మ్ మేకర్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ పైరసీ భూతం కేసులో జనకిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ జనకిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ సినిమాల పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఈ జనకిరణ్ కుమార్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఇతని నుంచి కొన్ని కీలక అంశాలను కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కిరణ్ 2019 నుంచి ఇప్పటి వరకు 65కి పైగా సినిమాలను పైరసీ చేశాడు. వీటిని పలు పైరసీ వెబ్సైట్లకు ఉపకరించి డబ్బులు తీసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇతని కారణంగా ఇండస్ట్రీకి 1,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు కూడా తెలుస్తుంది. నిందితుడు పైరసీ సైట్స్ నుంచి ఒక్కో సినిమాకు 40,000 నుంచి 80,000 వరకు డబ్బులు తీసుకుంటున్నాడు. ఇతనికి క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ రూపంలో కూడా చెల్లింపులు జరిగినట్టు పోలీసులు అయితే గుర్తించారు. ఇటీవల శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమాను కూడా పైరసీ చేయడంతో ఫిలిం ఛాంబర్ లోని యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణీంద్ర బాబు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు 3,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ ఫిర్యాదులో అయితే ఫిలిం ఛాంబర్ ప్రతినిధి అయితే పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2 రోజుల క్రితం కిరణ్ అయితే అరెస్ట్ చేసినట్లు పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతోంది. కిరణ్ కుమార్ హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో కామ్కార్డ్ ద్వారా సినిమాలను రికార్డ్ చేసి హెచ్డి ప్రింట్ రూపంలో పైరసీ అయితే పంపుతున్నట్టు విచారణలో తేలింది. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ రూపంలో వచ్చిన మొత్తాన్ని కొన్ని ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ ద్వారా ఇండియన్ కరెన్సీగా మార్చుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అలాగే గేమ్ చేంజర్, రాజధాని ఫైల్స్, పెళ్లికాని ప్రసాద్, రీసెంట్ గా రిలీజ్ అయిన కన్నప్ప సినిమా సహా పలు కొత్త సినిమాల ఫైల్స్ ని కిరణ్ నుంచి పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 65 సినిమాలను పైరసీ చేసినట్లు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. పైరసీకి పాల్పడుతున్న కిరణ్ కుమార్ అరెస్టుతో ఈ నెట్వర్క్ పై మరింత లోతైన విచారణ జరుపుతున్నామని, సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించే ఈ రాకెట్ ను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ రానున్న రోజుల్లో పైరసీ రాకెట్లు ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే మంచు విష్ణు కన్నప్ప సినిమాను ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా నిర్మించాడు. ఆ సినిమా భారీ బడ్జెట్ తో 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. అయితే సినిమా రిలీజ్ అయిన 2-3 రోజులకే
కన్నప్ప పైరసీ లింకులు అయితే ఆన్లైన్ లో చాలా వరకు వచ్చాయి. ఇప్పటికే చాలా లింక్స్ బ్లాక్ చేసినా కూడా అది కొత్త రూపు సంతరించుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు పరిస్థితి బయటకు వస్తుంది. మరి దీని మీద ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయంటే కూడా వేచి చూడాల్సింది.